బ్రిటిష్ వారి విద్యా విధానం అండి. ఒకటవది వుడ్స్ డిస్పాచ్ అనే విద్యా నివేదిక ఏ గవర్నర్ జనరల్ కాలంలో రూపొందించబడింది? ఆన్సర్ వచ్చేసరికి డల్హౌజీ. వుడ్స్ నివేదికను ప్రవేశపెట్టిన వారు చార్లెస్ వుడ్ అని చెప్పేసి అందరికీ తెలుసండి. అతని పేరు మీదనే ఉంటుంది కాబట్టి ఎవరి కాలంలో అని అడిగినట్లయితే వుడ్స్ డిస్పాచ్కు మరియు డల్హౌజ్కి ట్రిక్ పెట్టాలండి. ఇక ట్రిక్ వచ్చేసరికి ఉద్యోగం నుండి డిస్మిస్ అయ్యాడని డల్ అయిపోయాడండి. ఉద్యోగం నుండి డిస్మిస్ అయ్యాడని డల్ అయిపోయాడు. ఎవరైనా కూడా ఉద్యోగం నుండి డిస్మిస్ అయితే డల్ అయిపోతాడు కదా. ఇక్కడ ఉద్యోగం నుండి డిస్మిస్ అంటే వుడ్స్ డిస్పాచ్ అయ్యాడని డల్ అయిపోయాడు. డల్ అంటే ఏంటంటే డల్హౌసీ. ఉద్యోగం నుండి డిస్మిస్ అయ్యాడని డల్ అయిపోయాడు. రెండవది ఏ నివేదికను భారతీయ విద్యా విధానానికి మ్యాగ్నా కార్టాగా పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసరికి వుడ్స్ డిస్పాచ్ ఏనండి. ఇక్కడ ట్రిక్ మనము మ్యాగ్నా కార్టాకు అదేవిధంగా వుడ్స్ డిస్పాచ్కి పెట్టాలి. ట్రిక్ వచ్చేసరికి ఆన్లైన్ షాపింగ్లో కార్ట్ మరియు డిస్పాచ్ ఉంటుందండి. అన్ని రకాల ఆన్లైన్ షాపింగ్లలో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అందులో కార్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుందండి. అందులో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రొడక్ట్స్ని అందులో నిల్వ ఉంచుతాము, తర్వాత ఆర్డర్ పెడతామండి. అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అదేవిధంగా డిస్పాచ్ అని కూడా ఆన్లైన్ షాపింగ్లో ఉంటుందండి. మనం ఆన్లైన్ షాపింగ్లో ఆర్డర్ని పెట్టుకున్నట్లయితే మనకు డిస్పాచ్డ్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుందండి. అంటే ఆర్డర్ అనేది పంపబడింది అని చెప్పేసి మనకి కొన్ని రోజుల్లో మనకి వస్తుంది ఇంటికి. ఇక్కడ మన ట్రిక్లో కార్ట్ అంటే మ్యాగ్నా కార్టా. కార్ట్ అంటే ఏంటండి మ్యాగ్నా కార్టా. డిస్పాచ్ అంటే వుడ్స్ డిస్పాచ్. రెండు కూడా ఆన్లైన్ షాపింగ్కి సంబంధించినటువంటి పదాలుగా మనం ట్రిక్స్ ద్వారా గుర్తుంచుకున్నాం. మూడవ ప్రశ్న, విద్యా విధానంపై హంటర్ కమిషన్ ఏ గవర్నర్ జనరల్ కాలంలో వేయబడింది? ఆన్సర్ వచ్చేసరికి లార్డ్ రిప్పన్. మన ట్రిక్ వచ్చేసరికి హంటింగ్కి వెళ్ళి రిప్ అయిపోయాడండి. హంటింగ్ అంటే తెలుసు కదండి, వేటకి వెళ్ళి రిప్ అయిపోయాడు అంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోయాడండి. రెస్ట్ ఇన్ పీస్ని మనం రిప్ అంటాం కదా షార్ట్కట్లో. హంటింగ్ అంటే హంటర్ కమిషన్. వెళ్ళి ఏమయ్యాడండి రిప్ అయిపోయాడు. రిప్ అంటే ఏంటండి రిప్పన్ గవర్నర్ జనరల్ కాలంలో హంటర్ కమిషన్ వేయబడింది. నెక్స్ట్, విశ్వవిద్యాలయాలలో బోధనా పరిస్థితుల అధ్యయనానికి థామస్ రౌలీ కమిటీ ఏ గవర్నర్ జనరల్ కాలంలో వేయబడింది? ఆన్సర్ వచ్చేసరికి లార్డ్ కర్జన్. విశ్వవిద్యాలయాలలో బోధనా పరిస్థితులను అధ్యయనానికి ఏ కమిటీ వేశారని కూడా అడగవచ్చండి. అదే విధముగా ఏ గవర్నర్ జనరల్ కాలంలో కూడా వేశారని చెప్పేసి అడగవచ్చు. ఇక్కడ మన ట్రిక్ వచ్చేసరికి విశ్వ విజేత అర్జెంటుగా కాలేం తమ్ముడు, టైం పడుతుంది. జస్ట్ సినిమాటిక్గా ఒక హీరోయిజం టైపు ఈ డైలాగ్ను జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. విశ్వ విజేత అర్జెంటుగా కాలేం తమ్ముడు, టైం పడుతుంది. ఇక్కడ విశ్వ విజేత అంటే విశ్వవిద్యాలయాలండి. విశ్వ అంటే విశ్వవిద్యాలయాలు. అర్జెంటుగా అంటే లార్డ్ కర్జన్. అర్జెంటు కర్జను రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి. అర్జెంటు కర్జను. అర్జెంటుగా కాలేము తమ్ముడు అంటే థామస్ తమ్ముడు. ఇక విశ్వ విజేత అయితే ఏం చేస్తారండి, రూలింగ్ చేస్తారు కదా. ఏ రంగంలో అయితే మీరు విశ్వ విజేత అవుతారో ఆ రంగాన్ని మీరు రూల్ చేస్తారు కదా. ఇక్కడ రూలింగ్ అంటే థామస్ రౌలీ అండి. రూలింగ్ అంటే ఏంటంటే థామస్ రౌలీలో రౌలీ ఉంది చూసారా, రౌలీ అంటే మనకి ఇక్కడ రూలింగ్. ఐదవది విద్యా విధానంపై శాడ్లర్ కమిటీ ఏ గవర్నర్ జనరల్ కాలంలో వేయబడింది? ఆన్సర్ వచ్చేసరికి లార్డ్ చెమ్స్ఫోర్డ్ అండి. ట్రిక్ వచ్చేసరికి శాడు ఫోర్డ్. శాడ్లర్లో మనకు శాడే కనబడుతుందండి. చెమ్స్ఫోర్డ్లో ఫోర్డ్ కనబడుతుంది. ఫోర్డ్ కార్ అందరికీ తెలుసు కదండి. శాడ్ అంటే శాడ్లర్, ఫోర్డ్ అంటే చెమ్స్ఫోర్డ్. ఆరవది విద్యా విధానంపై హార్టోగ్ కమిటీ ఏ గవర్నర్ జనరల్ కాలంలో వేయబడింది? ఆన్సర్ వచ్చేసరికి లార్డ్ ఇర్విన్ అండి. నా ట్రిక్ వచ్చేసరికి నా హార్ట్ విరిగిపోయింది. సినిమాలో డైలాగ్స్ ఉంటాయి కదండి, నా హార్ట్ విరిగిపోయిందని చెప్పేసి, నా మనసు విరిగిపోయిందని చెప్పేసి. ఇక్కడ హార్ట్ అంటే హార్టోగ్ కమిటీ అండి. హార్ట్ అంటే ఏంటండి ఇక్కడ హార్టోగ్ కమిటీ. నా హార్ట్ ఏమైంది, ఇరిగింది అంటే ఏంటండి లార్డ్ ఇర్విన్. ఇర్విన్ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి. ఏడవది విద్యా విధానంపై సార్జెంట్ కమిటీ ఏ గవర్నర్ జనరల్ కాలంలో వేయబడింది? ఆన్సర్ వచ్చేసరికి గవర్నర్ జనరల్ వేవెల్. ట్రిక్ వచ్చేసరికి వెల్కమ్ సార్. ఇప్పుడు మనం ఏదైనా షాపింగ్ మాల్స్ కానీ కమర్షియల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు మనల్ని వెల్కమ్ సార్ అని చెప్పేసి అంటారు. జస్ట్ ఏదైనా గుర్తు తెచ్చుకోండి, వెల్కమ్ సార్ అని చెప్పేసి ఎక్కడ అంటారో. ఇక్కడ వెల్కమ్ అంటే వేవెల్, వెల్కమ్ సార్. సార్ అంటే ఏంటంటే ఇక్కడ సార్జెంట్ కమిటీ. సార్జెంట్.